సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ సిరీస్లో ఇది పార్ట్ 4. సో ఈ వీడియోలో మనం 300 to 400 ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అయితే చూస్తాం. సో ఈ ప్లేలిస్ట్ మొత్తం ఇడియమ్స్ వస్తాయి. సో ఈ ప్లేలిస్ట్ మొత్తం మీద 18 వీడియోస్ అయితే ఉంటాయి అప్రాక్సిమేట్లీ. సో డైలీ 100 ఇడియమ్స్ చొప్పున. సో వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. 301 వచ్చేసి బియాండ్ ద పేల్. సో బియాండ్ ద పేల్ అంటే అన్‌రీజనబుల్ ఆర్ అన్‌యాక్సెప్టబుల్. సో రీజన్ లేకుండా ఉంటది. సో అన్‌యాక్సెప్ట్ చేస్తది. సో అలాంటి దాన్ని బియాండ్ ద పేల్ అంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బియాండ్ ద షాడో ఆఫ్ ఎ డౌట్. సో బియాండ్ ద షాడో ఆఫ్ ఎ డౌట్ అంటే విత్ సర్టెనిటీ ఫర్ ష్యూర్, అంటే ఖచ్చితంగా జరిగేదనమాట. బియాండ్ ద షాడో ఆఫ్ ఎ డౌట్ అంటే అదొక ప్రూవెన్ అనమాట. ఇక్కడ నుంచి చూస్తారా, ప్రూవెన్ అని. సో అలాంటిదనమాట. నెక్స్ట్ వచ్చేసి బిడ్ డీఫియన్స్. సో బిడ్ డీఫియన్స్ అంటే టు డిస్రిగార్డ్ రెక్లెస్లీ ఆర్ టు ఇగ్నోర్ ఆర్ టు ఆఫర్ రెసిస్టెన్స్. సో ఏదైనా వద్దని చెప్పడం, లేదంటే రెక్లెస్‌గా ఇగ్నోర్ చేయడం. సో అలాంటి దాన్ని బిడ్ డీఫియన్స్ అంటారనమాట. నెక్స్ట్ బిడ్ ఫెయిర్. సో బిడ్ ఫెయిర్ అంటే టు సీమ్ లైక్లీ, అంటే మేబీ జరగొచ్చు అన్న దాన్ని రిప్రజెంట్ చేయడానికి బిడ్ ఫెయిర్ అంటారు. నెక్స్ట్ బిగ్ బక్స్. సో బిగ్ బక్స్ అంటే ఎ లాట్ ఆఫ్ మనీ. సో ఈ లాట్ ఆఫ్ మనీ దాన్ని బిగ్ బక్స్ అంటారనమాట. నెక్స్ట్ బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫీథర్. సో బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫీథర్ అంటే పర్సన్స్ ఆఫ్ సేమ్ క్యారెక్టర్ ఆర్ ఇంట్రెస్ట్ సిమిలర్ ఇన్ మెనీ వేస్. సో సేమ్ టైప్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు కదా, క్యారెక్టర్స్ ఉండే పర్సన్స్. సో అలాంటి వాళ్ళని బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫీథర్ అంటారు. నెక్స్ట్ బైట్ ఆఫ్ మోర్ దాన్ వన్ కెన్ చూ. అంటే ఇప్పుడు మనం ఎంత తినగలం, కొంచెం. కానీ దానికన్నా ఎక్కువ తినడానికి ట్రై చేస్తే ఏమవుతుంది, చోకింగ్ అవుతుంది, గొంతు పట్టేస్తుంది. సో అంటే ఏంటంటే కావాల్సిన దానికన్నా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేయడం అనమాట. సో నువ్వు చేయాల్సిన దానికన్నా ఎక్కువ అతిగా చేయడం అనమాట. సో అది రిప్రజెంట్ చేయడానికి ఇది వాడతారు. నెక్స్ట్ బైట్ సమ్‌వన్ హెడ్స్ ఆఫ్. అంటే స్పీక్ యాంగ్రీలీ వితౌట్ ఎనీ రీజన్. అంటే రీజన్ ఏం లేకుండా ఊరికనే చికాకు పడుతూ ఉంటారు కదా, సో కొంతమంది. సో అలాంటి దాన్ని రిప్రజెంట్ చేయడానికి బైట్ సమ్‌వన్స్ హెడ్ ఆఫ్ అంటారు. నెక్స్ట్ బైట్ ద బుల్లెట్. సో టు ఫోర్స్ యువర్ సెల్ఫ్ టు డూ సంథింగ్ అన్‌ప్లెజెంట్. అంటే ఏదైనా కష్టమైన పని చేయడానికి సిద్ధపడ్డం అనమాట. మనంతట మనం కావాలని చేయడం అనమాట. యాక్చువల్‌గా బుల్లెట్‌ని బైట్ చేయడం అవుతదా, వెళ్ళే బుల్లెట్‌ని? సో ఉన్న బుల్లెట్‌ని అయితే కొరకగలం. కానీ ఫైర్ చేసిన బుల్లెట్‌ని పట్టుకోవడం అంటే అది ఇంపాసిబుల్ టాస్క్. మొత్తం చీల్చుకుంటూ వెళ్ళిపోతది. సో అలాంటి సిట్యుయేషన్ రిప్రజెంట్ చేస్తూ డిఫికల్ట్ సిట్యుయేషన్‌ని ఈ ఇడియమ్ అనమాట. నెక్స్ట్ బైట్ ద డస్ట్ అంటే సఫర్ ఏ డిఫీట్ ఆర్ టు డై. సో ఏదన్నా డిఫీట్ గాని, చచ్చిపోయినప్పుడు గాని వాడడానికి ఈ ఇడియమ్ వాడతారు. బైట్ ద డస్ట్ అని. ద మిలిటరీ హాస్ ఫేసన్ ద బైట్ ద డస్ట్ అంటారు చూసారా, అలా అనమాట. నెక్స్ట్ బైట్ యువర్ టంగ్ అంటే స్టాప్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సేయింగ్ సంథింగ్. సో నాలుక కొరుక్కోవడం అంటారు. అంటే ఏంటంటే ఏదైనా చెప్పేయడానికి త్వరపడి అక్కడితో ఆపేయడం కంగారులో. అంటే ఏదైనా చెప్పకుండా సడెన్‌గా ఆపేయడం అనమాట. నెక్స్ట్ బ్లాక్ అండ్ బ్లూ అంటే డిస్క్రైబ్ సంథింగ్ దట్ ఈస్ బ్యాడ్లీ బ్రూయిస్డ్ టు బీట్ మెర్సిలీ. సో బా బా జాలి దయ లేకుండా కొట్టడం అని బ్లాక్ అండ్ బ్లూ అంటారనమాట. ఇది ఫైటింగ్ సిట్యుయేషన్ రిప్రజెంట్ చేయడానికి ఈ ఇడియం వాడతారు. నెక్స్ట్ బ్లాక్‌ఔట్. సో బ్లాక్‌ఔట్ అంటే లాస్ట్ కాన్షియస్‌నెస్. సో కాన్షియస్‌నెస్ కోల్పోతే దాన్ని బ్లాక్‌ఔట్ అంటారనమాట. సో ద పర్సన్ హడ్ బ్లాక్‌ఔట్ ఇంటూ ద సన్. సో ఐ హడ్ బ్లాక్‌ఔట్. వాట్ టు డూ, ఐ డోంట్ నో వాట్ టు డూ అంటే సో బ్లాక్ హాక్స్. సో బ్లాక్ హాక్స్ అంటే మిస్‌ఫార్చ్యూన్ అంటే ఆహ్, ఆహ్, దరిద్రం అంటారు చూసారా? దరిద్రం అంటారు. లేదంటే మిస్‌ఫార్చ్యూన్ అంటే దౌర్భాగ్యం అంటారు చూసారా? అలాంటిదనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ షీప్. సో బ్లాక్ షీప్ అంటే వన్ హూ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ యాస్ ఎ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఆర్ గ్రూప్ బికాస్ ఆఫ్ వన్స్ బ్యాడ్ కండక్ట్. పర్సన్ విత్ ఎ బ్యాడ్ రెప్యుటేషన్. అంటే ఏదైనా ఒక ఫ్యామిలీలో తప్పులు చేస్తూ ఉంటాడు చూసారా? సో అలాంటి పర్సన్‌ని ఫ్యామిలీలో మాకొద్దు అని బయటికి గెంటేస్తే అలాంటి పర్సన్‌ని బ్లాక్ షీప్ అంటారనమాట. అంటే తన ఫ్యామిలీ అయినప్పటికీ తన ఫ్యామిలీ మెంబర్ కింద యాక్సెప్ట్ చేయరనమాట. నెక్స్ట్ బ్లేజ్ ఎ ట్రైల్. బ్లేజ్ ఎ ట్రైల్ అంటే టు లీడ్ వే యాస్ ఎ పియోనీర్. సో ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో గాని, ఏదైనా సంథింగ్ కొత్తదాన్ని కనిపెట్టడంలో గాని దారడుగు వేయడం అంటారు చూసారా? సో అలాంటివన్నీ బ్లేజ్ ఎ ట్రైల్ అంటారు. నెక్స్ట్ బ్లైండ్ ఎలీ. సో బ్లైండ్ ఎలీ అంటే సిట్యుయేషన్ ఇన్ విచ్ నో ఫర్దర్ ప్రోగ్రెస్ కెన్ బి మేడ్. అంటే అంతకు మించి మనం ఏం చేయలేమనమాట. అక్కడితో అయిపోయింది. సో ఇక్కడ చూడండి, ఎక్కడికో వచ్చాడు. సో ఇక్కడి నుంచి ఎళ్ళటానికి తనకి దారి లేదు. సో అక్కడితో ఆగిపోయినట్టు. సో దాన్ని బ్లైండ్ ఎలే అంటారు. నెక్స్ట్ బ్లో ఎ ఫ్యూజ్. సో బ్లో ఎ ఫ్యూజ్ అంటే టు రియాక్ట్ వెరీ యాంగ్రీలీ. సో కోపంగా రియాక్ట్ అవ్వడం ప్రతి దానికి. సో అలాంటి దాన్ని బ్లో ఎ ఫ్యూజ్ అంటారు. నెక్స్ట్ బ్లో హిస్ టాప్. సో బ్లో హిస్ టాప్ అంటే టాప్ పేలిపోవడం అంటే ఏంటి? బ్రెయిన్ పేలిపోవడం అంటే చింత చిరాకొస్తే తల పేలిపోతుందంటారు. అలాంటి యాంగ్రీ కోపంలో ఉన్న సిట్యుయేషన్‌ని బ్లో హిస్ టాప్ అంటారు. సో బ్లో ఎ ఫ్యూజ్, బ్లో హిస్ టాప్. సో 2 సిమిలర్. నెక్స్ట్ బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్. సో వన్స్ ఓన్ ట్రంపెట్ అంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారంటారు చూసారా? సో అలాంటిదనమాట. ఒకళ్ళ గురించి ఒకళ్ళు పొగుడుకోవడం బాగా. సో దాన్ని బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్ అంటారు. నెక్స్ట్ బ్లో ఓవర్. సో బ్లో ఓవర్ అంటే పాస్ ఆఫ్ అంటే వెళ్ళిపోయేదనమాట. వచ్చి వెళ్ళిపోయేదాన్ని పాస్ ఆఫ్. సో వచ్చి వెళ్ళిపోతుంది. సో అలాంటి దాన్ని బ్లో ఓవర్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చి బ్లో సంథింగ్ ఔట్ ఆఫ్ ప్రపోర్షన్. సో బిహేవ్ యాస్ ఇఫ్ సంథింగ్ దట్ హాస్ హ్యాపెండ్ ఈస్ మచ్ వర్సర్ దెన్ రియల్లీ ఇట్ ఈస్.
సో, ఇక్కడ చూడండి చిన్న పురుగుని ఎంత పెద్ద యానిమల్ కింద అనుకుంటున్నాడో. అంటే ఏంటి ఏదైనా చిన్నదాన్ని పెద్ద అతి చేసి చెప్పడం అంటారు చూసారా అలా అన్నమాట. నెక్స్ట్ కోఆప్ అంటే హిస్టరీ బై ఎక్స్‌ప్లోజన్ ఇది తెలిసిందే. నెక్స్ట్ బ్లూ బ్లడెడ్ అంటే ఆఫ్ నోబుల్ బర్త్ అంటే బ్లూ బ్లడెడ్ అంటే నోబుల్ బర్త్ అంటే రాజులకు వంశానికి చెందిన అతన్ని బ్లూ బ్లడెడ్ పర్సన్ అంటారు. నెక్స్ట్ బాబ్స్ యువర్ అంకుల్. సో, బాబ్స్ యువర్ అంకుల్ అంటే ఇట్ బికమ్స్ ఈజీలీ అండ్ క్విక్‌లీ అచీవబుల్. అంటే ఏదైనా సింపుల్‌గా చేయడానికి, తేలిగ్గా చేయడానికి కుదిరేదన్నమాట. బాబ్స్ యువర్ అంకుల్ అంటే. నెక్స్ట్ బాడీ అండ్ సౌల్ అంటే విత్ ఆల్ యువర్ ఎనర్జీ అంటే ఐ కెప్ట్ మై ఐ పుట్ మై ఆల్ బాడీ అండ్ సౌల్ ఆన్ దట్ వర్క్ అంటారు చూసారా? అంటే నా బాడీ, సౌల్ పూర్తిగా పెట్టానంటే మొత్తం ఎనర్జీ అంతా పెట్టానని అర్థం. నెక్స్ట్ బాయిల్ ద ఓషన్ అంటే అండర్‌టేకింగ్ ఎన్ ఇంపాసిబుల్ చోర్ ఆర్ టాస్క్. సో, ఎక్కడైనా ఓషన్‌ని బాయిల్ చేయడం కుదురుతదా బర్నర్ పెట్టి? సో, అంటే ఏంటి అదంత డిఫికల్ట్ సిట్యుయేషన్ అంటే అది ఎప్పటికి జరగదు. మేబీ జరగొచ్చు. కానీ కొన్ని వందల, వేల సంవత్సరాలు పడతది. కంటిన్యూయస్‌గా ఫ్లేమ్ చేస్తూనే ఉండాలి. అది కూడా ఈ చిన్న ఫ్లేమ్‌తో కాదు. పెద్ద పెద్ద బర్నర్స్ పెట్టి అసలు చేయడం కుదరదు యాక్చువల్‌గా. కింద సముద్రాన్ని ఎలా మనం హీట్ చేస్తాం? సో, అదొక ఇంపాసిబుల్ టాస్క్ అన్నమాట. సో, అలాంటి టాస్క్‌ని రిప్రజెంట్ చేస్తూ ఈ ఈడియం అన్నమాట. నెక్స్ట్ బాయిల్స్ డౌన్. సో, బాయిల్స్ డౌన్ అంటే సమ్స్ అప్ టు అంటే అన్నీ కలపడం అన్నమాట. మిక్స్ చేయడం అన్నమాట. అన్నీ కలిపి ఫార్మ్ అయ్యేదన్నమాట. యాడప్ ఆన్ నుంచి జరిగేదన్నమాట. నెక్స్ట్ బోన్ టు పిక్. సో, బోన్ మళ్ళీ వచ్చిందిక్కడ. సో, చెప్పాను కదా! బోన్ అంటే కొరల్‌కి సంబంధించింది, యాంగ్రీకి సంబంధించింది. సో, బోన్ ఎక్కడొచ్చినా సరే కొరల్ గాని, యాంగ్రీ గాని, డిస్ప్యూట్ గాని, డిస్కోర్స్ కానీ ఇలా వస్తదన్నమాట. నెక్స్ట్ 'బార్న్ విత్ ఏ సిల్వర్ స్పూన్ ఇన్ మౌత్.' సో, ఇది మనకి చాలా ఫేమస్ ఇడియం. అంటే పుట్టుకతోనే బంగారు స్పూన్ నోట్లో పెట్టుకొని పుట్టాడంటారు కదా! సిల్వర్ స్పూను. అంటే ఏంటంటే రిచ్ ఫ్యామిలీలో పుట్టాడని అర్థం అనమాట. సో, అనుకుంటాం కదా మనం అప్పుడప్పుడు. సో, బార్న్ విత్ ఏ సిల్వర్ స్పూన్ అని, షీ బార్న్ విత్ ఏ సిల్వర్ స్పూన్ అని అలా అనమాట. నెక్స్ట్ సో, బోసం ఫ్రెండ్స్ అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బాటమ్ లైన్. బాటమ్ లైన్ అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. అంటే ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్‌ని రిప్రజెంట్ చేయడానికి బాటమ్ లైన్ అంటారనమాట. నెక్స్ట్ బౌన్స్ సంథింగ్ ఆఫ్ సమ్‌వన్. అంటే డిస్కస్ ఐడియా విత్ సమ్‌వన్ టు గెట్ దేర్ వ్యూస్. అంటే వాళ్ళ వ్యూ ఏంటో తెలుసుకోవడానికి డిస్కషన్ పెట్టడం అనమాట. బౌన్స్ సంథింగ్ ఆఫ్ సమ్‌వన్ అంటే. నెక్స్ట్ బ్రీచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో, బ్రీచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే బ్రీచ్ ఆఫ్ ఫెయిత్. అంటే ఫెయిత్ అంటే నమ్మకం కోల్పోవడం అనమాట. సో, బ్రీచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ విత్ యూ అంటారంటే నీతో నమ్మకం కోల్పోయాను నేను అంటారు. సో, అలా అనమాట. నెక్స్ట్ బ్రెడ్ అండ్ బటర్ అండ్ బ్రెడ్ అండ్ చీజ్. సో, బ్రెడ్ అండ్ చీజ్ అంటే మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. అంటే ఏదైనా ఒక పర్సన్‌కి ఇంకా జీవనోపాధి అంటాం చూసారా? అలాంటి దాన్ని రిప్రజెంట్ చేయడానికి బ్రెడ్ అండ్ బటర్ అంటారు. నెక్స్ట్ బ్రేక్ ఏ లెగ్. బ్రేక్ ఏ లెగ్ అంటే టు విష్ గుడ్ లక్ ఆర్ పెర్ఫార్మ్ వెల్. ఏదంటే విష్ చేయడం లేదంటే బాగా పెర్ఫార్మ్ చేయడానికి ఆహ్, ఆహ్, ఐ మీన్ గుడ్ లక్ చెప్పడం లేదా ఏదైనా మంచిగా పెర్ఫార్మ్ చేయడానికి విష్ చేయడాన్ని బ్రేక్ ఏ లెగ్ అంటారు. నెక్స్ట్ బ్రేక్ ఇన్. బ్రేక్ ఇన్ అంటే ఏం లేదు చొరబడడం ఫోర్స్ ఎంట్రీ. ఎంటర్ బిల్డింగ్ ఇల్లీగల్లీ. సో, చొరబడడాన్ని బ్రేక్ ఇన్ అంటారు. నెక్స్ట్ బ్రేక్ న్యూ ఫ్రెష్ గ్రౌండ్. బ్రేక్ న్యూ ఆర్ బ్రేక్ ఫ్రెష్ గ్రౌండ్ అంటే టు డిస్కవర్ సంథింగ్ న్యూ. ఏదైనా కొత్తది కనిపెట్టడాన్ని రిప్రజెంట్ చేస్తూ ఈ ఇడియం వాడతారనమాట. అంటే ఎప్పుడు లేనిది ఎవరు చూడనిదాన్ని కనిపెట్టడం అనమాట. నెక్స్ట్ బ్రేక్ ద బ్యాంక్ అంటే ఎక్స్‌పెన్సివ్. సో, బ్యాంక్‌ని బ్రేక్ చేయడం అంటే ఏంటి? బ్యాంక్‌ని మొత్తం బ్రేక్ చేయాలంటే ఎంత డబ్బు కావాలి? అంటే బాగా ఎక్స్‌పెన్సివ్ అయితేనే. సో, దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఈ ఎక్స్‌పెన్సివ్ అనే ఐ మీన్ బ్రేక్ ద బ్యాంక్ అనే ఇడియం వచ్చిందనమాట. నెక్స్ట్ బ్రేక్ ద ఐస్. సో, బ్రేక్ ద ఐస్ అంటే ఇనిషియేట్ సంథింగ్ టు స్టార్ట్ కన్వర్జేషన్. అంటే ఏదైనా అంటే అందరూ సైలెంట్‌గా ఉంటే సో, వాళ్ళ మైండ్‌ని చేంజ్ చేయడానికి ఏదైనా కన్వర్జేషన్ స్టార్ట్ చేయడం. లేదంటే ఏదన్నా టు మేక్ సంథింగ్ కంఫర్టబుల్. సమ్‌వన్ కంఫర్టబుల్ అంటే ఎవరినన్నా కంఫర్టబుల్ చేయడానికి చేసే డూయింగ్స్ అన్నమాట. సో, టు బ్రేక్ ఎ పెయిన్‌ఫుల్ సైలెన్స్ అంటే సైలెన్స్‌ని బ్రేక్ చేయడానికి వాడే ఇడియం కూడా బ్రేక్ ద ఐస్ అంటారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. సో, బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ అంటే సమ్‌వన్ ఆర్ సంథింగ్ న్యూ అండ్ రిఫ్రెషింగ్. సో, ఏదైనా సంథింగ్ న్యూ అండ్ రిఫ్రెషింగ్ ఉండేదాన్ని బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ అంటారనమాట. నెక్స్ట్ బ్రీతింగ్ డౌన్ సమ్‌వన్స్ నెక్. సో, బ్రీతింగ్ డౌన్ సమ్‌వన్స్ నెక్ అంటే వాచింగ్ ఆల్ హిస్ యాక్షన్స్ క్లోజ్‌లీ. అంటే ఒకళ్ళ యాక్షన్స్ క్లోజ్‌గా పరిశీలించడాన్ని బ్రీతింగ్ డౌన్ సమ్‌వన్స్ నెక్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్రీతింగ్ ది ఎయిర్ అంటే యూజ్‌లెస్ టాస్క్స్. బ్రీతింగ్ ద ఎయిర్ అంటే మనం ఆల్రెడీ చేసేదే అది. అది మనం ఇన్వాలంటరీగానే చేస్తాం మనకు తెలియకుండానే. బట్ ఏంటంటే పనిగట్టుకొని చేయడం ఏందంటే అదొక యూజ్‌లెస్ టాస్క్. అంటే టైమ్ వేస్ట్ చేసుకోవడం అలా అన్నమాట. అదొక వేస్ట్ ఆఫ్ టైమ్ లాగా. యూజ్‌లెస్ అన్నమాట అది. నెక్స్ట్ బ్రింగ్ అబౌట్ అంటే కాజ్ టు హ్యాపెన్. సో, ఆహ్, ఏంటంటే చెప్పాలంటే సింపుల్‌గా కాజ్ టు హ్యాపెన్ అంటే సో, చూడండి ఇక్కడ ఆహ్, ఏదైనా జరగడానికి మనకి మూవ్‌మెంట్ ఉంటది కదా! సో, ఆ మూవ్‌మెంట్ ఆహ్, జరిగే సిట్యుయేషన్‌ని ఏదైనా జరగడానికి జరిగే మూవ్‌మెంట్‌ని మనం కాజ్ టు హ్యాపెన్ అంటారన్నమాట. అంటే దాన్ని రిప్రజెంట్ చేస్తూ బ్రింగ్ అబౌట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి బ్రింగ్ హోమ్ ది బీకన్. సో, బ్రింగ్ హోమ్ ది బేకన్ అంటే టు బి సక్సెస్‌ఫుల్ ఆర్ టు ఎర్న్ మనీ టు లివ్. అంటే ఏదైనా సక్సెస్‌ఫుల్ అవ్వడం, లేదంటే మనీ ఎర్న్ చేయడం ఫ్యామిలీ కోసం. సో, దాన్ని బ్రింగ్ హోమ్ ది బేకన్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్రింగ్ సమ్‌వన్ టు బుక్. అంటే
బ్రింగ్ సమ్‌వన్ టు బుక్ అంటే ఈ తప్పు చేసిన వాడిని శిక్షించడం అనమాట. అలా వస్తది. టు పనిష్ సమ్‌వన్ ఫర్ రాంగ్ డూయింగ్ తప్పు చేసిన వాడిని శిక్షించడం అనమాట. బ్రింగ్ ద హౌస్ డౌన్. బ్రింగ్ ద హౌస్ డౌన్ అంటే మేడ్ ద enthusiastically అంటే పిచ్చెక్కిపోయారంటారు కదా చూసారా ఆడియన్స్. సో, అలాంటి సిట్యుయేషన్‌ని బ్రింగ్ ద హౌస్ డౌన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి బ్రింగ్ టు వన్స్ నీస్. సో, బ్రింగ్ టు వన్స్ నీస్ అంటే టు ఫోర్స్ టు సబ్మిట్ అంటే ఐ విల్ మేక్ యూ బ్రింగ్ ఆన్ యువర్ నీస్ అంటాం చూసారా? సో, ఇది మూవీస్‌లో డైలాగ్ ఉంటాయి ఇవి. అంటే నీ కాళ్ళ మీద నిలబెడతాను, మోకాళ్ళ మీద అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే బలవంతంగా తనని ఓటమి పాలు పరుస్తాను అలా అనమాట. నెక్స్ట్ బ్రోక్ ఎ లాన్స్ అంటే లాన్స్ బల్లెం అనమాట. సో, టు ఆర్గ్యూ అగైన్స్ట్ అంటే ఒకళ్ళనొకళ్ళు ఆర్గ్యూ చేసుకోవడం. నెక్స్ట్ బ్రోక్ డౌన్ అంటే వెప్ట్ బిట్టర్‌లీ క్రైడ్. సో, ఏదో బిట్టర్‌లీ ఆర్ క్రైడ్ అంటే ఏడవడం అనమాట. చాలా బాధపడ్డం. బ్రోక్ డౌన్ అంటే షీ వెంట్ బ్రోక్ డౌన్ అంటారు చూసారా? అంటే తను చాలా బాధలో ఉంది, బాధపడుతుంది, ఏడుస్తుంది అనడానికి బ్రోక్ డౌన్ వాడతారనమాట. నెక్స్ట్ బ్రోక్ ఆఫ్ అంటే సడెన్‌లీ స్టాప్డ్. అంటే సడెన్‌గా ఆపేయడాన్ని బ్రోక్ ఆఫ్ అంటారు. నెక్స్ట్ ప్రిసియన్స్ హెడ్. సో, ప్రిసియన్స్ హెడ్ అంటే టు యూజ్ బ్యాడ్ గ్రామర్. సో, బ్యాడ్ గ్రామర్ వాడేటప్పుడు యూజ్ చేసే ఈ ఇడియమ్‌ని ప్రిసియన్స్ హెడ్ అంటారనమాట. నెక్స్ట్ బ్రోకప్ అంటే డిస్బాండ్ ఇట్‌సెల్ఫ్. సో, దే వెంట్ బ్రోక్ ఆఫ్ అంటారు చూసారా? సో, దే వెంట్ బ్రోకప్ అంటారు చూసారా? అంటే విడిపోవడం అనమాట. డిస్బాండ్ అంటే దూరం అయిపోవడం అనమాట. బ్రోకెన్ రీడ్ అంటే సపోర్ట్ దట్ ఫెయిల్డ్. ఏ వీక్ పర్సన్, సమ్‌వన్ ఆర్ సంథింగ్ టూ ఫ్రెయిల్ టు ప్రొవైడ్ సపోర్ట్ అంటే బ్రోకెన్ రీడ్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే సపోర్ట్ లేకుండా నడవలేకపోవడం అనమాట. అంటే సపోర్ట్ విరిగిపోవడం అలా అనమాట. సో, ఏ వీక్ పర్సన్ అంటే చాలా బలహీనంగా ఉన్న పర్సన్‌ని రిప్రజెంట్ చేస్తూ ఇది వాడతారనమాట. నెక్స్ట్ బ్రాటప్. సో, బ్రాటప్ అంటే ఇంట్రొడ్యూస్డ్ ఫర్ డిస్కషన్. సో, ఏదైనా ఒక దాన్ని డిస్కషన్ చేయడానికి ఇంట్రొడ్యూస్ చేయడాన్ని బ్రాటప్ అంటారు. సో, దే బ్రాటప్ ద న్యూ ప్రొడక్షన్ డీటెయిల్స్ ఆఫ్ ది కంపెనీ అంటారు చూసారా? అలా అనమాట. నెక్స్ట్ బ్రౌన్ స్టడీ. సో, బ్రౌన్ స్టడీ అంటే మూడ్ ఆఫ్ డీప్ అబ్జార్ప్షన్ ఆర్ థాట్‌ఫుల్‌నెస్. సో, ఏదంటే ఒక డీప్ మూడ్‌లో ఆలోచించడం అంటారు సార్ దాన్ని బ్రౌన్ స్టడీ అంటారు. నెక్స్ట్ బగ్స్ మీ అంటే ఇరిటేట్స్ మీ. సో, బగ్స్ ఏం చేస్తాయి? ఇరిటేట్ చేస్తాయి కదా! సో, అలా అనమాట. నెక్స్ట్ బిల్డ్ క్యాజిల్స్ ఇన్ ద ఎయిర్ అంటే గాల్లో మేడలు కట్టడం అంటారు చూసారా? అది ఎగ్జాక్ట్‌గా ఇదే. సో, బిల్డ్ క్యాజిల్స్ ఇన్ ద ఎయిర్ అంటే డే డ్రీమ్. హావింగ్ అన్‌రియలిస్టిక్ ఐడియాస్ అనమాట. నెక్స్ట్ బుల్స్ఐ అంటే బుల్స్ఐ అంటారు చూసారా? అంటే కరెక్ట్‌గా కొట్టాడురా అంటారు చూసారా? సో, దాన్ని బుల్స్ఐ అంటారు. సో, కొట్టడం అంటే ఇది గేమ్‌లోనే కాదు. సో, రియల్ లైఫ్‌లో కూడా ఏదైనా సిట్యుయేషన్‌లో అనుకున్నట్టు జరిగితే ఎగ్జాక్ట్‌గా సో, దాన్ని బుల్స్ఐ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి బర్న్ వన్స్ బ్రిడ్జెస్ ఆర్ బోట్స్. అంటే టు డిస్ట్రాయ్ ఆల్ రిలేషన్స్ అంటే టు మేక్ ఇంపాసిబుల్ టు రిటర్న్ టు ద ప్రీవియస్ సిట్యుయేషన్ లేటర్. బర్న్ వన్స్ బ్రిడ్జెస్ అండ్ బోట్స్ అంటే అంటే ఒక ఏదైనా సిట్యుయేషన్ జరిగి మళ్ళీ తిరిగి పాత సిట్యుయేషన్‌కి లేకపోవడం అనమాట. ఇంకా అక్కడితో అయిపోయినట్టే. అది ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్ కావచ్చు, రిలేషన్‌షిప్స్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో, అదేంటంటే ఒకసారి తప్పు జరిగిన తర్వాత ఇంక మళ్ళీ వెనక్కి వెళ్ళలేకపోవడం అనమాట. దానికి ఐడియా వాడతారు. నెక్స్ట్ బర్న్ ద మిడ్‌నైట్ సాయిల్ అంటే టు వర్క్ ఆర్ స్టడీ టిల్ వెరీ లేట్ ఇన్ ద నైట్ ఆర్ టు వర్క్ వెరీ హార్డ్. అంటే లేట్ నైట్‌గా హార్డ్ వర్క్ చేయడం అనమాట. నెక్స్ట్ బర్నింగ్ క్వెషన్ అంటే ఇంపార్టెంట్ క్వెషన్ అనమాట. నెక్స్ట్ బర్రీ ద హ్యాట్‌చెట్ అంటే టు మేక్ పీస్. హ్యాట్‌చెట్ అంటే ఇవి గొడ్డళ్ళనమాట. సో, వాటిని పాతిపెట్టడం అంటే ఏంటి? గొడ్డలు మామూలుగా ఎందుకు వాడతారు? కట్టెలు కొట్టడానికి లేదా మనుషుల్ని కొట్టుకోవడానికి. సో, వాటిని కింద సమాధి చేసేస్తున్నారంటే, సో, మనకు గొడవలొద్దు పీస్‌ఫుల్‌గా ఉందామని రిప్రజెంట్ చేయడానికనమాట. నెక్స్ట్ బట్టిన్ అంటే ఇంటరప్ట్ అనమాట. ఏదైనా ఒక దాంట్లోకి మధ్యలోకి దూరడం అని చూసారా? దాన్ని బట్టిన్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి బటర్ ఫిగర్స్. సో, బటర్ ఫిగర్స్ అంటే టు బి క్లమ్జీ. సో, టు బి క్లమ్జీ అంటే క్లమ్జీగా ఉండడు. సో, బటర్ మన ఫింగర్స్ అంటుకుపోతే ఎలా ఉంటది? జిగురుగా, ఇబ్బందిగా క్లమ్జీగా ఉంటదనమాట. సో, అలాంటి దాన్ని రిప్రజెంట్ చేస్తూ బటర్ ఫింగర్స్ అంటారనమాట. బటర్‌ఫ్లైస్ ఇన్ ద స్టమక్ అంటే టు బి యాంగ్జియస్ అండ్ నర్వస్. సౌత్ కొరియన్ కే డ్రామాస్ చూస్తారు కదా! సో, అందులో ఇది చాలా కామన్‌గా వాడే ఇడియం ఇది. బటర్‌ఫ్లైస్ ఇన్ ద స్టమక్ అని. బటర్‌ఫ్లైస్ ఇన్ ద స్టమక్ అంటే అదే అనమాట. కంగారు యాంగ్జియస్‌గా ఉండడమనమాట. సో, ఆ కే డ్రామాలో హీరో చూసినప్పుడు ఐ హాడ్ బటర్‌ఫ్లైస్ ఇన్ మై స్టమక్ అంటది చూసారా? సో, హీరోయిన్ అంటే దాని అర్థం ఏంటంటే సో, హీరోని చూడగానే చాలా యాంగ్జియస్ అయిపోతుంది, కంగారు పడిపోతుంది, నెర్వస్ అయిపోతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి బటన్ హెయిర్ లిప్ అంటే స్టాప్ టాకింగ్ అంటే మాట్లాడకుండా చేయడం అనమాట. నెక్స్ట్ మనం బటన్ దేనికి యూజ్ చేస్తాం? సో, దగ్గరికి కొట్టడానికి, క్లోజ్ చేయడానికి కదా! అలా అనమాట. నెక్స్ట్ బై ఎ లెమన్ అంటే టు బై సంథింగ్ దట్ ఈస్ వెరీ మచ్ లెస్ వాల్యూ. సో, తక్కువ వాల్యూ ఉన్నదాన్ని కొనడం అనమాట. తక్కువ వాల్యూ ఉన్నదాన్ని కొంటే ఏమవుతుంది? ఇలా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఊరికనే పాడైపోతుంది. ఊరికే రిపేర్ వస్తదనమాట. సో, దాన్ని రిప్రజెంట్ చేయడానికి బై ఎ లెమన్. నెక్స్ట్ బై ఎ విస్కర్. సో, బై ఎ విస్కర్ అంటే యూజ్ ఎ స్మాల్ మార్జిన్. బై ఎ స్మాల్ మార్జిన్ అంటే ఏదైనా ఈవెంట్‌లో లేదంటే ఏదన్నా రేస్‌లో సో, ఏదన్నా సిట్యుయేషన్‌లో స్మాల్ మార్జిన్‌తో తేడా వస్తే దాన్ని బై ఎ విస్కర్ అంటారనమాట. నెక్స్ట్ బై అండ్ బై.
సో బై అండ్ బై అంటే గ్రాడ్యుయల్లీ కొంచెం కొంచెం అంటారు చూసారా? సో కొంచెం కొంచెం అనే దాన్ని రిప్రజెంట్ చేయడానికి బై అండ్ బై. నెక్స్ట్ బై అండ్ లార్జ్. సో బై అండ్ లార్జ్ అంటే ఇన్ జనరల్, ఆన్ ద హోల్ అంటే పూర్తిగా అంటే అందరూ గూడా. సో బై అండ్ లార్జ్ అంటారు చూసారా? అలా అన్నమాట. సో ఆల్ అండ్ సన్‌డ్రీ అనుకున్నాం మనకు గుర్తుందా? సో ఆల్ అండ్ సన్‌డ్రీ. సో అలాంటిది బై అండ్ లార్జ్ కూడా. నెక్స్ట్ బై కోర్టెసీ ఆఫ్. బై కోర్టెసీ ఆఫ్ అంటే గివెన్ ఆర్ అలౌడ్ విత్ కైండ్లీ కన్సిడరేషన్. సో, ఇది మనం ఎక్కడ చూస్తామంటే యాడ్స్‌లో సారీ ఏదన్నా ఈవెంట్స్ జరిగినప్పుడు స్టార్టింగ్‌లో యాడ్స్ చెప్తారు చూసారా? సో, యాడ్స్ చెప్పేటప్పుడు యాంకర్ ఏమంటుంది బై కార్టసీ ఆఫ్ అని చెప్పి సో అండ్ సో ఆర్ఎస్ బ్రదర్స్ అని సో లేకపోతే సో అండ్ సో ఘీ, కర్డ్, మిల్క్ ఇండస్ట్రీ అని సో ఇలా అనమాట. బై కార్టసీ అంటే బై అలౌడ్ బై, గివెన్ బై అంటే వాళ్ళు స్పాన్సర్ చేశారని అర్థం అనమాట. దాన్ని రిప్రజెంట్ చేస్తూ అది వాడతారు. నెక్స్ట్ బై ఫెయిర్ మీన్స్ ఆర్ ఫౌల్. సో, బై ఫెయిర్ మీన్స్ ఆర్ ఫౌల్ అంటే ఏదైనా ఇన్ ఎనీ వే హానెస్ట్ ఆర్ డిజానెస్ట్ ఏదో ఒక రూపంలో పని అయితే జరగాలి. సో, ఆ సిట్యుయేషన్‌ని బై ఫెయిర్ మీన్స్ అండ్ ఫౌల్ అంటారనమాట. నెక్స్ట్ బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటే అన్‌స్టడీ, ఇర్రెగ్యులర్‌లీ. సో, స్టాక్ మార్కెట్ ఉంటది చూసారా? దాన్ని సింపుల్‌గా రిప్రజెంట్ చేయడానికి బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటారనమాట. అంటే అది ఇర్రెగ్యులర్‌గా ఉంటది, అన్‌స్టడీగా ఉంటదనమాట. నెక్స్ట్ బై హుక్ ఆర్ క్రూక్ అంటే హుక్ అంటే ఇదనమాట. సూదిగా ఉండి గుచ్చుకుంటది. నెక్స్ట్ క్రూక్ అంటే సపోర్ట్ ఇస్తదనమాట. సో, అండ్ బై మీన్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ అంటే ఇది బ్యాడ్, ఇది గుడ్. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సో, దీనిలాగానే. సో, బై ఫైర్ మీన్స్ ఆర్ ఫౌల్ లాగానే బై హుక్ అండ్ బై క్రూక్ అంటే ఎలాగైనా సరే మంచిదైనా సరే, చెడుగైనా సరే ఏదో మెథడ్ యూజ్ చేసి నీకి చేయాలనమాట ఇది. బై లీప్స్ అండ్ బౌండ్స్ అంటే వెరీ క్విక్, రాపిడ్‌లీ, స్విఫ్ట్‌లీ అంటే చాలా ఫాస్ట్‌గా అనమాట. బై లీప్స్ అండ్ బౌండ్స్ అంటే. బై ది సేమ్ టోకెన్ అంటే ద సేమ్ వే. సో, బై ద సేమ్ టోకెన్ అంటే ఇన్ ద సేమ్ వే అనమాట. అంటే అదే విధంగా ఈక్వల్‌గా అని. బై ద స్కిన్ ఆఫ్ వన్స్ టీత్ అంటే బై ఎ నారోవెస్ట్ మార్జిన్ అనమాట. బై ది స్కిన్ ఆఫ్ అసలు టీత్‌కి స్కిన్ ఉంటదా అంటే ఉండదు. అంటే ఉండదు అంటే దాని అర్థం ఏంటంటే అసలు లేదు డిస్టెన్స్ అంటే అసలు చిన్నదనమాట. అసల మనం సరిగ్గా చూడకపోతే అదసల గ్యాపే కాదు. అలాంటి గ్యాప్‌తో మార్జిన్‌తో ఏదైనా ఈవెంట్ జరగడం, రేస్ జరగడం, విన్ అవ్వడం అదనమాట. అది నారో మార్జిన్ అనమాట. మనం ఒక ఇడియం చూసాం. హెయిర్ మార్జిన్ అని. అంటే హెయిర్ విడ్త్ అంటే హెయిర్ డిస్టెన్స్ ఉన్న మార్జిన్ అని. అంటే దానికన్నా తక్కువనమాట ఇది. సో, అలాంటి దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఇది వాడతారు. నెక్స్ట్ బై ద స్వీట్ ఆఫ్ వన్స్ బ్రో. బై ద స్వీట్ ఆఫ్ వన్స్ బ్రో సారీ. బై ది స్వెట్ ఆఫ్ వన్స్ బ్రో. సో, బై ది స్వెట్ ఆఫ్ వన్స్ బ్రో అంటే హార్డ్ వర్క్ అనమాట. స్వెట్ అంటే ఆటోమేటిక్‌గా హార్డ్ వర్కే. నెక్స్ట్ వచ్చేసి కాల్ డౌన్. సో, కాల్ డౌన్ అంటే టు స్కోల్డ్. స స్కోల్డ్ అంటే తిట్టడం అనమాట. కాల్ డౌన్ అంటే తిట్టడం అనమాట. ఎవరినన్నా తిట్టడానికి రిప్రజెంట్ చేయడానికి అది వాడతారు. నెక్స్ట్ కాల్ ఇన్ యాక్షన్. కాల్ ఇన్ యాక్షన్ అంటే ఛాలెంజ్. సో, షీ హాడ్ ఎ కాల్ ఇన్ యాక్షన్ విత్ హిమ్ అంటే షీ ఛాలెంజ్డ్ హిమ్ అని అలా అనమాట. నెక్స్ట్ కాల్ ఇట్ ఎ డే అంటే సో, మనం ఇది మూవీస్‌లో చూస్తాం. సో, ఐయామ్ డన్ విత్ కాల్ ఇట్ ఎ డే అంటే సో, ఈ రోజుకి ఇంతే ఇంతకన్నా నేను చేయలేను అంటారు చూసారా? అదనమాట. అంటే ఆ రోజుతో అక్కడితో అయిపోతుంది ఏది చేసినా అని అర్థం. నెక్స్ట్ కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్ సంథింగ్. ఏదన్నా క్యాన్సిల్ చేయడాన్ని కాల్ ఆఫ్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి కాల్ ఆన్. కాల్ ఆన్ అంటే పే విజిట్. సో, ఎక్కడన్నా ఎవరికన్నా ఫ్రెండ్స్ గాని, రిలేటివ్స్ గాని విజిట్ చేసేటప్పుడు కాల్ ఆన్ అంటారనమాట. ఇది కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్ చేయడం. కాల్ ఆన్ అంటే విజిట్ చేయడం అనమాట. కాల్ ద షాట్స్. సో, కాల్ ద షాట్స్ అంటే టు బీ ఇన్ కంట్రోల్ ఆర్ టు బీ ఇన్ ద పర్సన్ చార్జ్. సారీ టు బీ ద పర్సన్ ఇన్ చార్జ్. అంటే ఏదైనా ఒక షూటింగ్ జరిగినప్పుడు లేదంటే ఏమైనా జరిగినప్పుడు మేనేజ్ చేస్తారు చూసావా? అన్ని కంట్రోల్ చేస్తారు. సో, అలాంటప్పుడు కాల్ ద షాట్స్ అంటారనమాట. నెక్స్ట్ కాల్ అపాన్ అంటే టు ఆర్డర్. సో, రాజు గాని లేదంటే ఏదైనా హైయర్ అథారిటీ ఆర్డర్ చేస్తారు చూసారా? సో, ఆర్డర్ చేసినప్పుడు కాల్ అపాన్ అంటారనమాట. అంటే అదొక ఆర్డర్ అనమాట. నెక్స్ట్ కాల్డ్ ఫర్ అంటే టు రిక్వైర్ సంథింగ్ ఆర్ ఆస్క్డ్. అంటే ఏంటంటే కాల్డ్ ఫర్ అంటే టు రిక్వైర్ సంథింగ్ ఆర్ టు రిక్వైర్ ఆస్క్డ్. అంటే ఏదైనా ఇంపార్టెంట్ దాన్ని ఆహ్, ఆహ్, రిక్వైర్ టు రిక్వైర్ సంథింగ్ అంటే సో, అర్జెంట్‌గా మనకి అవసరం ఉంటది చూసారా? సో, దాన్ని రిప్రజెంట్ చేయడానికి కాల్డ్ ఫర్ అంటారనమాట. సో, దే కాల్డ్ ఫర్ ఎమర్జెన్సీ మీటింగ్ అంటారు చూసారా? అంటే అర్జెంట్ మీటింగ్ అని అలా అనమాట. నెక్స్ట్ కేమ్ ఔట్ ఆఫ్ హిస్ షెల్ అంటే బికేమ్ మోర్ సోషబుల్ అంటే ఆహ్, ఆహ్, బయట సోషల్ లైఫ్‌లో కలిసిపోయాడు అంటారు చూసారా? జనసంద్రంలో కలిసిపోయాడంటారు. అంటే ఏంటంటే, సో, ప్రైవేట్ లైఫ్ వదిలేసి సోషల్ లైఫ్‌లో కలవడం అనమాట. కేమ్ అప్ అంటే వాస్ రైజ్డ్ అంటే ఏదైనా లేవనెత్తడం అంటారు చూసారా? సో, ఏదైనా ఒక ఇష్యూని గాని, ఒక ప్రాబ్లమ్ గాని లేవనెత్తడాన్ని రైజ్డ్ అంటారనమాట. వాస్ రైజ్డ్. నెక్స్ట్ కాంట్ కట్ ద మస్టర్డ్ అంటే మస్టర్డ్ అంటే టు బి అనేబుల్ టు డూ ఎ జాబ్. అంటే మస్టర్డ్‌ని కట్ చేయడం చాలా తేలిక. మస్టర్డ్ అంటే తెలిసిందే గదా! సో, దాన్ని కట్ చేయడం అనేది చాలా తేలికనమాట. అలాంటివి కూడా చేయలేకపోతున్నాడంటే తన జాబ్ తను చేయలేకపోతున్నాడనమాట. అంటే అనేబుల్ టు ఫిట్ అనమాట సింపుల్‌గా చెప్పాలంటే. సో, అనేబుల్ టు డూ ఎ జాబ్ అనమాట. ఏదైనా పని చేయలేకపోతే దాన్ని రిప్రజెంట్ చేస్తూ అదే వాడతారనమాట. నెక్స్ట్ క్యాప్ ఇన్ హ్యాండ్. సో, క్యాప్ ఇన్ హ్యాండ్ అంటే ఇన్ ఎ రెస్పెక్ట్‌ఫుల్ మేనర్. ఏదైనా రెస్పెక్ట్‌ఫుల్ మేనర్‌గా మనం రిప్రజెంట్ చేయడానికి క్యాప్ ఇన్ హ్యాండ్ వాడతారు.
నెక్స్ట్ క్యాపిటల్ పనిష్మెంట్. సో, క్యాపిటల్ పనిష్మెంట్ అంటే డెత్ సెంటెన్స్. సో, డెత్ సెంటెన్స్ అంటే తెలిసిందే. సో, ఏదైనా మరణ శిక్ష అంటాం చూసారా? సో, అది క్యాపిటల్ పనిష్మెంట్ అంటే. నెక్స్ట్ వచ్చేసి క్యారీ ఆన్. క్యారీ ఆన్ అంటే కంటిన్యూ డూయింగ్ సంథింగ్. సో, ఏదైనా చేసేటప్పుడు మనం అంటాం చూసావా? ఓకే. ప్లీజ్ క్యారీ ఆన్ అంటాం. అంటే మీ పని మీరు చేసుకోండి అనేదాన్ని రెస్పెక్ట్‌ఫుల్‌గా చెప్పడం అనమాట. నెక్స్ట్ క్యారీ ఔట్ అంటే కంప్లీట్ సంథింగ్ ఆర్ ఎగ్జిక్యూట్. నెక్స్ట్ క్యారీ ద బాల్. క్యారీ ద బాల్ అంటే బీ ఇన్ చార్జ్. అంటే గేమ్‌లో ఎవరైతే బాల్ క్యారీ చేస్తారో సో, వాళ్ళు చార్జ్‌లో ఉన్నట్టనమాట. అంటే వాళ్ళ మీదే ఫోకస్ అంతా ఉంటదనమాట. వాళ్ళే టీమ్‌ని నడిపిస్తా ఉంటారు. బాల్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళే ఇంకా గేమ్ మొత్తం నడిపించేదనమాట. సో, తనే పాయింట్ తేవాలన్నా, సో, తనే పాయింట్ ఇవ్వాలన్నా గూడా. నెక్స్ట్ క్యారీ ద క్యాన్. సో, క్యారీ ద క్యాన్ అంటే టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సమ్ మిస్‌డీమీనర్. అంటే ఏదైనా చిన్న చిన్న తప్పుని గూడా తన మీదేసుకొని తనే క్యారీ చేయడం అనమాట. అంటే మిస్‌డీమీనర్ అంటే ఏం లేదు. సింపుల్‌గా చెప్పాలంటే చిన్న తప్పు. బట్ ఏంటంటే అది తనే ఒప్పుకున్నాడనమాట. తను చేయకపోయినా తననే ఒప్పుకోవడం అలా అనమాట. క్యారీ ద డే. క్యారీ ద అంటే విన్ ఏ విక్టరీ, బికమ్ ద విన్నర్. సో, మనకి మ్యాచ్ నెగ్గినప్పుడు టీమ్ ఇండియా గాని, లేదంటే ఐపీఎల్‌లో గాని మ్యాచ్ నెగ్గినప్పుడు కెప్టెన్ మాట్లాడుతూ అంటాడనమాట. సో, ఐ నీడ్ టు క్యారీ ద డే అంటారు చూసారా? అంటే అంటే నేను ఆ విన్ ఎంజాయ్ చేయాలని, ఈ విన్ క్యారీ చేయాలని అలా అనమాట. నెక్స్ట్ క్యారీ వెయిట్. క్యారీ వెయిట్ అంటే బీ ఇంపార్టెంట్. అంటే ఏదైనా వెయిట్ క్యారీ చేయడం అంటే ఏంటి? తను ఇంపార్టెన్స్ ఇవ్వడం అనమాట. తనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటారు చూసారా? సో, దే నీడ్ టు క్యారీ ద వెయిట్ అంటారు. అంటే సారీ దే హాడ్ మోర్ సారీ అది సెంటెన్స్ ఫార్మ్ అవ్వట్లేదు యాక్చువల్‌గా. సో, క్యారీ వెయిట్ అంటే మనం ఆల్రెడీ చాలా చోట్ల వినే ఉంటాం మూవీస్‌లో. సో, అంటే అదొక ఇంపార్టెంట్ సిట్యుయేషన్ గాని, ఇంపార్టెంట్ పర్సన్ గాని అంటే అదెక్కువ వెయిట్ క్యారీ చేయడం అంటే ఏంటి? సో, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అలా అనమాట. నెక్స్ట్ కార్వ్ ఔట్ ఎ నీచ్. కార్వ్ ఔట్ ఎ నీచ్ అంటే డెవలప్డ్ ఏ స్పెసిఫిక్ పొజిషన్ ఫర్ హిమ్సెల్ఫ్. అంటే ఏదైనా తన ప్రొఫెషన్‌లో తను హైయెస్ట్ అథారిటీ సంపాదించుకోవడం. అంటే కార్వ్ ఔట్ ఎ నీచ్ అంటే నీట్‌గా చెక్కడం అనమాట. అంటే డెవలప్డ్ ఏ స్పెసిఫిక్ పొజిషన్ ఫర్ హిమ్సెల్ఫ్. అంటే తన తన ప్రొఫెషన్‌లో ఒక మంచి స్థాయిని చెక్కుకోవడం అనమాట. చెక్కడం అంటే స్కల్ప్చర్‌లా చెక్కడం కాదు. తన పొజిషన్ చెక్కుకోవడం అనమాట. నెక్స్ట్ క్యాష్ ఈస్ ట్రాప్డ్. క్యాష్ ఈస్ ట్రాప్డ్ అంటే ఇంపవరిష్డ్. అంటే డబ్బులు లేకుండా పోవడం అనమాట. అంటే పేదవాడు అంటారు చూసారా? సో, దాన్ని రిప్రజెంట్ చేయడానికి క్యాష్ ట్రాప్డ్. క్యాష్ ట్రాప్డ్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు సింపుల్‌గా. అంటే క్యాష్ ట్రాప్ అయిపోతే ఏమవుతది? పేదవాడైపోతాడు. అంటే తన దగ్గర డబ్బులుండవనమాట. సో, బికారి అంటారు చూసారా? అదనమాట. సో, ఇక్కడికైతే 400 వర్డ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో, నెక్స్ట్ వీడియోలో 400-500 అయితే చూస్తాం. సో, హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. And see you guys in the next video. Until then, take care. Bye bye. Jai Hind.